ఒక మానవుడు అధికారం ఇస్తే అధికారాన్ని పెత్తందారితనం అనుకుని ఇష్టం వచ్చినట్లు చేసి ప్రపంచాన్ని దేవుని సన్నిధి నుండి దూరం చేశాడు. ఒక మానవుడు ప్రేమించి దగ్గరకు తీసుకుంటే తాగి పిల్లల ఎదుట దొర్లాడు. ఒక మానవుడు నువ్వు నా స్నేహితుడివి అని పిలిస్తే ఐగుప్తు వైపుకు చూశాడు. ఒక మానవుడు నీవు మారి ఇశ్రాయేలు అవుతావు అనంటే అదే రిజెక్షన్ చూపించాడు. ఒక మానవుడు, ఆ మానవుని పిల్లలు, ఒక రాజ్యం, ఒక దేశం మీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అనంటే నువ్వు కాదు, మాకు వేరే రాజు కావాలి అన్నారు. ప్రభు అన్నాడు, నేనే మానవుడనై వస్తాను, మానవుడు ఎలా ఉండాలో చూపిస్తాను, మానవుడి జీవితం నిజమైన మానవత్వం ఏంటో చూపిస్తాను.